త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది. కొందరు మంత్రులను తప్పించి మరికొందరు కొత్త మంత్రులకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు. మామూలుగా నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ ఎట్లుంటుంది? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రియారిటీ ఇవ్వడం, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రాష్ట్రానికి సంబంధించిన రకరకాల వేషాలు వేయడం, సో దట్ ప్రజలకు మనం మంచిగా బిస్కెట్లు వేసేసాం, మంచిగా కన్వెన్స్ చేసేసామని. ఇది ఒక ఆర్ట్. ఆ రాష్ట్రానికి మంత్రివర్గంలో ప్రియారిటీ ఇచ్చి మీకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామని ఆ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ స్టైల్లో హైదరాబాద్కి పోతే హైదరాబాద్ స్టైల్, కలకత్తాకి పోతే కలకత్తా స్టైల్, ఇంకో దగ్గర పోతే ఇంకో స్టైల్. సరే, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి. అట్లా ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణ అంటే ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాలతో ఇక పని లేదు కాబట్టి అందులో నుంచి తీసేయడం, మళ్ళీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పని ఉంది కాబట్టి వాళ్ళకు కొత్తగా ప్రియారిటీ ఇవ్వడం. ఇంట్రెస్టింగ్ ఏంది అంటే మంత్రివర్గ విస్తరణ జరగకముందే ఒక రకంగా 4 మంత్రులను సాగనంపేశారు. 4 మంత్రులను అంటే ఇద్దరినైతే ఇప్పటికి డైరెక్ట్గానే సాగనంపారు, మరో 2 కూడా సాగనంపారు మంత్రివర్గ విస్తరణ జరగకముందు. ఎందుకని? రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళల్లో 2, ఒకరు పంజాబ్కు చెందిన రవనీత్ సింగ్ బిట్టు, ఇంకొకరు కేరళకు చెందిన జార్జ్ కురియన్. ఇప్పుడు వీళ్ళిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ఉండి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జూన్ 21 వీళ్ళ రాజ్యసభ పదవీ కాలం అయిపోతుంది. వీళ్ళకి కొత్తగా రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వలేదు అంటే ఇంకా అయిపోయినట్లు, తీసేసినట్లే కదా. ఇంక వేరే మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు లేవు. ఇప్పుడు జూన్ 21 అయిపోతే వీళ్ళు మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి. వెరీ సింపుల్. వీళ్ళని మంత్రివర్గం నుంచి తప్పించేస్తున్నారు, అంతేనా? వీళ్ళతో పాటు మరో 2 కూడా ఏంటి అంటే తాజాగా కేంద్ర మంత్రులుగా ఉన్న హర్ష్ మల్హోత్రానేమో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా నియమించారు. పంకజ్ చౌదరినేమో యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. సో వీళ్ళిద్దరిని కూడా తప్పించేస్తారు. 2 అఫీషియల్గానే తప్పించేశారు, ఇంకో 2 దాదాపు తప్పించినట్లే. నెక్స్ట్ వెరీ సూన్ ఏ రోజైనా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. కొత్తగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి అవసరం లేని వాళ్ళను పక్కన పెట్టేసుకుంటూ వెళ్తారు. బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంత్రి పదవి అదనంగా వస్తుంది అంటున్నారు. జనసేన నుంచి వస్తారా, బీజేపీ నుంచి వస్తారా, లేకుంటే టీడీపీకి ఏమైనా ఇస్తారా? చూడాలి.